పులిరాయుళ్ల నాయకుడి హెచ్చరిక వింటూనే ఒకవైపు నుంచి చిత్రసేనుడు వారి మీద పడ్డాడు. రెండవ వైపు నుంచి ఉగ్రాక్షుడు, అతడి సేవకులు ఉరికారు. ఉగ్రాక్షుడి రాతి గద దెబ్బలకు పులిరాయుళ్లు నేల కొరగసాగారు. చిత్రసేనుడి అనుచరుల కత్తి దెబ్బలకు శత్రువులు హతమవుతున్నారు. విజయావకాశం లేదని గ్రహించిన పులిరాయుళ్ల నాయకుడు తెగిచాడు. ఒక చేత్తో కత్తిని, రెండవ చేత్తో ఈటెను పట్టుకుని భయంకరంగా పోరాడాడు. మన అంతం సమీపించింది. ముందు కాంతిమతిని చంపండి. ఆ కేకలు వింటూమే చిత్రసేనుడు నివ్వెరపోయాడు. తనకు రాజకుమార్తె ఉన్న మేనాకు మధ్య 10 మంది శత్రువులు అడ్డుగా ఉన్నారు. చిత్రసేనుడు మహోద్రేకంతో కత్తిని ఎదురుగా ఉన్న శత్రువుల మీదికి విసిరాడు. పక్కల నుంచి వస్తున్న శత్రువులను లెక్క చేయకుండా మేనాకేసి వెళ్లసాగాడు. అంతలో మేనా తలుపులు ఫెళ్ళుమంటూ తెరుచుకున్నవి. కాంతిమతి మెరుపులా మేనా నుంచి కిందికి దూకింది. చచ్చిపడి ఉన్న శత్రు సైనికుడి కత్తి తీసుకుని తనను చంపవస్తున్న పులిరాయుళ్లను ఎదిరించింది. ఇది చూసిన ఉగ్రాక్షుడు అడవి దద్దరిల్లేలా రంకెవేశాడు. ఇదిగో వస్తున్నాను కాంతిమతి, క్షత్రియ కన్య, కనిపించుకున్నావు. ఈ లోపల చిత్రసేనుడు కూడా మేనాను సమీపించాడు. వాళ్లకు రక్తం ఓడుతున్న కత్తి పట్టుకుని నిలబడి ఉన్న కాంతిమతి కంటపడింది. ఈయన చిత్రసేన మహారాజు, నేను ఉగ్రాక్షుణ్ణి. ఈ అడవి అంతా నాదే. కాంతిమతి ఉగ్రాక్షుడికేసి కోపంగా చూసింది. చిత్రసేనుడి వైపు తలైనా తిప్పకుండా గిర్రున వెనుదిరిగి మేనాలో కూర్చున్నది. రాజకుమారి ప్రవర్తన చిత్రసేనుడికి ఆగ్రహం, అవమానం కలిగించింది. ఉగ్రాక్ష, ఇక్కడ మన పని ముగిసింది. ఇక మనం సైన్యాలతో ధవళగిరికేసి బయలుదేరటం మంచిది. పథకం ప్రకారం మనం కపిలపురం కోటను ముట్టడించవలసి ఉంది. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు. చిత్రసేన, మనం కపిలపురం వశపరుచుకోదలిచాం కదా. వీరసింహ మహారాజును నాగవర్మ జ్వాలాద్వీపం పంపాడాడని అమరపాలుడు చెప్పాడు. మనం రాకుమారిని కాపాడామా? ఆవిడే మనల్ని రక్షించినట్టు ప్రవర్తిస్తోంది. మనం కపిలపురాన్ని వశపరుచుకుని ఎవరికి రాజరికం కట్టబెట్టగలం? చిత్రసేనుడు మాటలు ముగించే లోపలే కాంతిమతి బయటికి వచ్చింది. నా తండ్రిని జ్వాలాద్వీపం పంపినట్టు మీతో చెప్పిన ఆ అమరపాలుడు ఎవరు? అతడు నాగవర్మ సైన్యంలో చేరి మాకు బందీగా చిక్కిన వ్యక్తి. ఆ అమరపాలుడు చెప్పింది అబద్ధం. అతడికి నిజం తెలిసి ఉండదు. నా తండ్రిగారు కోటలోనే ఒక రహస్య భూగృహంలో బంధించబడి ఉన్నారు. మనం ఆయన్ని రక్షిద్దాం చిత్రసేన. పిలవని పేరంటం మనకెందుకు? ఎవరడిగారు మన సాయం? సహాయం చేయవలసిందని నేను కోరుతున్నాను మహారాజా. ఇంతకుముందు మీ ప్రవర్తన మరో విధంగా ఉంది. నన్ను హీనంగా చూశారు. బహుశా నన్ను గురించి మీకేమీ తెలియదేమో. ఇప్పుడు మీరున్న ఈ అడవి, నగరం నా రాజధాని. రాజకుమారి కాంతిమతి పెదాల మీద చిరునవ్వు కదులాడింది. ఈ అడవి అంతా తనదని ఇందాక ఉగ్రాక్షుడు నాతో అన్నాడు.
చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. ఉగ్రాక్షుడు గజిబిజి పడిపోయాడు. నోటి వెంట మాట రాలేదు. అడవి నాదైనా నేను చిత్రసేన మహారాజు మనిషిని. ఇప్పుడు నాకు సంశయ నివారణ అయింది. చిత్రనగర మహారాజైన చిత్రసేనుల వారి సహాయం కోరుతున్నాను. కాంతిమతి అలా అనేసరికి చిత్రసేనుడి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఉగ్రాక్ష, నీ పొగరుబోతు మాటలు ఎన్ని ఆపోహలకు కారణమయ్యాయో చూశావా? ఇకనైనా ఈ అడవి నాది అనే బొల్లి మాటలు కట్టిపెట్టు. ముమ్మాటికి నేను సేవకుణ్ణి. కాంతిమతి ఉగ్రాక్షుడిని చూసి చిరునవ్వు నవ్వింది. ఇక మనం సరాసరి కపిలపురానికి బయలుదేరాలి. రాకుమారి, మీరు మేనా ఎక్కండి. మహారాజా, నేను బందీని కాను. మీతో స్వేచ్ఛగా గుర్రం మీద వస్తాను. అదే బావుంటుంది. రాకుమారి కత్తి పట్టిన తీరు చూశారు గదా. ఆమె యుద్ధం చేయక్కర్లేదు, మన వెంట వస్తే చాలు. అశ్వారూఢులైన చిత్రసేన కాంతిమతుల వెనక సైన్యం కపిలపురం కేసి కదిలింది. 1 గంట తర్వాత వాళ్ళు కొండదాపుల ఉన్న కపిలపురం కోటను సమీపించారు. దూరాన ఉండగానే కోటమీద పహరా తిరుగుతున్న 2 భయంకర పక్షులు కనిపించాయి. ఆ పక్షుల్ని చూడగానే ఉగ్రాక్షుడు నివ్వెరపోయాడు. అమరపాలుడు కోటను వశపర్చుకోవటం కష్టమని, ఎక్కడో దాక్కుని ఉంటాడని చిత్రసేనుడు ఊహించాడు. మహారాజా, ఇక్కడ కూడా మన పాలిటికి ఈ పక్షులు దాపురించాయి. అమరపాలుడి జాడలేదు, ఎక్కడా మరణించిన సైనికులు కనపడలేదు. అల్లంత దూరంలో చెట్ల మధ్య కోలాహలం బయలుదేరింది. అమరపాలుడు గుర్రాన్ని దౌడు తీయిస్తూ చిత్రసేనుడి దగ్గరికి వచ్చాడు. చూశారా మహారాజా, నాగవర్మ కోటకు తగిన రక్షణ ఏర్పాటు చేశాడు. కోట మీద ఆ 2 పక్షులే గస్తీ తిరుగుతున్నాయి. లోపల ఎక్కువ సైన్యం లేదు. నా కొద్దిపాటి సైన్యంతో దాడి చేయడం ప్రమాదమని మీకోసం ఎదురుచూస్తున్నాను. మంచి పని చేశావు. దుస్సాహసం చేసి ఉంటే సర్వనాశనం అయ్యేవాళ్లు. ఉగ్రాక్ష, మనం కోట ద్వారాలను బద్దలు కొట్టాలి. ఉగ్రాక్షుడు కోట మీద ఎగురుతున్న పక్షులకేసి చూసి తలగొక్కున్నాడు. కోట గోడల్ని తవ్వి పారేయగలను, కానీ ఆ పక్షులు... ఉగ్రాక్ష, నువ్వు భయపడకు. వాటిని హడలగొట్టే పని నాది. అది ఎలా సాధ్యం? ఉదయం నిప్పు పెట్టినప్పుడు అవి నిప్పంటే ఎంత భయపడతాయో చూశాను. మన సైనికుల్లో 10 మందికి ఒకడి చేతిలో మండుతున్న కాగడాలు ఉంటే చాలు. ఆ పక్షులు మన మీదికి దుమికేందు సాహసించవు. మనం సైన్యాలతో కోటను చుట్టుముట్టి భస్మీ పటలం చేసేస్తాం. ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా క్లిక్ చేసి కింద హైట్ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.